హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఇండియన్ ఎకానమీ ఎలా చదవాలి, ఎలా డీల్ చేయాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. సబ్జెక్ట్ అనేటువంటిది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అభ్యర్థులు. దాన్ని ఎలా డీల్ చేయాలి, కాన్సెప్ట్ ఓరియంటేషను, బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవటం, దాన్ని కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసుకోవటం, దాన్ని కొంచెం అనలిటికల్గా ఆలోచించుకుని ఆ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవటం, నెక్స్ట్ బిట్లు ప్రాక్టీస్ చేయటం, ఇలాంటివి చేయాలని మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు క్లాస్లో ఇదే సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది అన్ని రకాల ఎగ్జామ్స్కి ఒకేలా ఉంటుందా, మారుతూ ఉంటుందా అనే విషయం చూస్తే మనకి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో ఒకటి ఆబ్జెక్టివ్ టైప్, రెండోది డిస్క్రిప్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్స్లో వస్తాయి మనకి? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్స్లో చెప్పుకోవాలంటే ప్రధానంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతి స్టేట్ ఎగ్జామినేషన్కి ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎసెట్రా. ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఎకానమీకి సంబంధించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు, అది కామన్. అయితే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్న అడిగే విధానం అన్నిటికీ ఒకలానే ఉంటుందా అంటే అన్నిటికీ ఒకలా ఉండదండి. జనరల్గా మనం దీన్ని తీసుకుంటే, యూపీఎస్సీని తీసుకుంటే, ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఎనలిటికల్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎనలిటికల్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఒక 4-5 years బ్యాక్ చూసుకుంటే యూపీఎస్సీలో కూడా ఇంత సింపుల్గా అడుగుతారా క్వశ్చన్స్ అనేటువంటి ఒక డౌట్ వస్తుంది స్టూడెంట్కి. అయితే అన్నీ అడగరండి. ఒక ఎకానమీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, ఇండియన్ పాలిటీ తీసుకున్నా సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అక్కడ డౌట్ వస్తుంది స్టూడెంట్కి, ఇంత సింపుల్గా అడిగేదేంటి, ఇంత పెద్ద ఎగ్జాము ఇంత సింపుల్గా అడిగేదేంటి అని ఒక డౌట్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అన్నాడు. చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బై డిఫాల్ట్. ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. అది యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అడిగాడు. అయితే ఎప్పుడు అలా అడుగుతాడని కాదు, అన్ని క్వశ్చన్స్ అలా అడుగుతాడని కాదు, చాలా ఎనలిటికల్గా ఉంటాయి. ఒక్కోసారి ఏం చేస్తాడంటే, ఈ క్రింది వాళ్ళలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటాడు అని ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తాడు. చైర్మన్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ విధుల్లో ముఖ్యమైనది పలానా పాయింట్. తర్వాత ప్రధానమంత్రిని ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటారు అని 3 పాయింట్లు ఇచ్చి, ఈ మూడింట్లో ఏది కరెక్ట్, 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, ఆల్ ఆర్ కరెక్టా, నన్ ఆఫ్ దీస్ అంటాడు. సో అట్ట ఎనలిటికల్ అడుగుతాడు. అది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఎనలిటికల్గా అడుగుతాడు. ఈ అనాలిసిస్లో ఎనలిటికల్గా అడిగేటప్పుడు దానికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ జోడించవచ్చు, ఓన్లీ కాన్సెప్ట్ని అడగవచ్చు. సో క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎనలిటికల్గా అడగవచ్చు, లేదా డైరెక్ట్గా ఒక పాయింట్ ఇచ్చేయచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ప్రధానంగా మనం ఇక్కడ చూసేవి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ చూస్తే ఆల్మోస్ట్ మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే అంత స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడుగుతారు.
అయితే ఒక మధ్య మధ్యలో కొన్ని అపార్థాలు కూడా ఉన్నాయి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ని కాపీ చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇస్తారని. అదేం కాదండి. ఎందుకంటే ఇక్కడ పేపర్ సెట్టర్స్ సేమే. సేమ్ ఇన్ ద సెన్స్ వీళ్ళు ఒకళ్ళు కాదు. ఇక్కడ సపరేట్ ఉంటారు, వాళ్ళు సపరేట్ ఉంటారు. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్కి సంబంధించి ఇంతే అడగాలని రూలే లేదు అక్కడ. యూపీఎస్సీ స్టాండర్డ్లో కూడా అడగొచ్చు, అడుగుతారు కూడా ముందు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కావచ్చు, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆల్మోస్ట్ ఒకే స్టాండర్డ్లో ఉంటాయి. అది అనలిటికల్గా ఉండొచ్చు. ఆ అనలిటికల్ బేస్లో మన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్ ఓరియంటేషన్ రెండు కలిసి ఉండొచ్చు. లేదు ఒకసారి కాన్సెప్ట్ అడగవచ్చు, ఒకసారి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడగవచ్చు. సో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి. ఇక కమింగ్ టు ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పాయింట్ ఆఫ్ లో చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కొంతవరకు మనకి స్టాండర్డ్ బాగానే ఉంటుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, కానిస్టేబుల్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్ దాంట్లో అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. మహా ఉంటే అవుట్ ఆఫ్ 15-20 ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ కనుకుంటే వాడు అడిగితే 1-2 క్వశ్చన్స్ కొంచెం అనలిటికల్గా అడగటానికి అవకాశం ఉంటుంది తప్ప జనరల్గా ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేస్తాడు. సో అక్కడ ఏంటంటే ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు జనరల్గా ఎక్కువ శాతం కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడుగుతాడు. భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ ఏది, ప్రాథమిక రంగం ఏది అంటాడు. వ్యవసాయ రంగం అందరికి తెలిసిందే. మహా వెళ్తే పలానా 2019-20 సంవత్సరంలో వరి ఉత్పత్తి ఎంత, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అది. ఇంకొంచెం డెప్త్ వెళ్ళాడు అనుకోండి, భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ ఏదని అడుగుతాడు. ప్రైమరీ సెక్టార్ ఇది అందరికి తెలిసిందే. ప్రయారిటీ సెక్టార్ ఏదంటాడు. ప్రయారిటీ సెక్టార్, ప్రైమరీ సెక్టార్ వేరు, ప్రయారిటీ సెక్టార్ వేరు. ఆర్బీఐ నిర్వచనం ప్రకారం ప్రయారిటీ సెక్టార్ వేరు, ప్రైమరీ సెక్టార్. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ వచ్చి అగ్రికల్చర్ సెక్టార్. ప్రయారిటీ సెక్టార్లో చాలా ఉన్నాయి. వ్యవసాయం ఉంది, రూరల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి ఉంది, హౌసింగ్ ఉంది. ఇలా 6-7 ఏరియాస్ ఉన్నాయి. సో అది కొంచెం డెప్త్ వెళ్ళినప్పుడు ఈ పాయింట్లో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రైమరీ సెక్టర్ అందరికి తెలిసిందే, ఎంత సింపుల్గా అడుగుతాడు మనం అనుకోకూడదు. అడగడని రూలు లేదు, అడుగుతాడని రూలు లేదు. కొంచెం డెప్త్ వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రైమరీ సెక్టార్, ప్రయారిటీ సెక్టార్ ఈ రెండింటి వేరియేషన్ కనుక తీసుకునే లెక్కనైతే కొంచెం సబ్జెక్ట్ని డెప్త్లోకి వెళ్తే ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కొంచెం కాన్సెప్ట్ రిలేటెడ్. సో అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎకానమీ చదివేటప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం డెప్త్ వెళ్ళండి. అంటే కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం డెప్త్ అనాలిసిస్కి మీరు వెళ్ళారనుకోండి, ఒకవేళ క్వశ్చన్ మీకు అనలిటికల్గా అడిగినా మీరు ఇబ్బంది పడరు. ఎందుకంటే ఇప్పుడు రాను పోటీ ఎక్కువైపోతుంది. సో ఈ పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఎగ్జామినర్ పేపర్ సెట్టరు కొంచెం పేపర్ని టఫ్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎస్ఐ ఎగ్జామా, లేకపోతే కానిస్టేబుల్ ఎగ్జామా, లేదా ఆర్ఆర్బి ఎగ్జామా, స్టాఫ్ సెలక్షన్ అన్నది ఇమ్మీడియట్గా మనకి సబ్జెక్ట్ అనేది చదివినప్పుడు హోల్ హార్టెడ్గా కొంచెం డెప్త్గా చదువుకుంటే మంచిది. సో బేసికల్గా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి అన్ని ఎగ్జామినేషన్స్కి కామన్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగతాది వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిస్క్రిప్టివ్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి క్వశ్చన్ టు ఆన్సర్ అది 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్ అవ్వచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, 10 మార్క్స్ అవ్వచ్చు, ఈవెన్ 50 మార్క్స్ అవ్వచ్చు. సో 2 మార్క్స్ ఒక ఇన్ఫర్మేషన్ మనం చదివినప్పుడు 2 మార్క్స్కి ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలి, 5 మార్క్స్కి ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలి, 10 మార్క్స్కి ఆన్సర్ ఏ విధంగా చేసుకోవాలి, 50 మార్క్స్ మోర్ దెన్ 50 మార్క్స్ అడిగినా సరే మనం ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, అదొకటి మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసేటప్పుడు మీకు అనలిటికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక ఆబ్జెక్టివ్ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకుని బిట్లు ప్రాక్టీస్ చేసుకుంటే అవ్వదు. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది అంటే యూపీఎస్సి
మెయిన్స్, ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఉంటుంది. మరి ఆబ్జెక్టివ్ టైప్లో మనం చదువుకున్నప్పుడు సరిపోదా సార్ ఇన్ఫర్మేషను అని చాలామంది డౌట్ వస్తుంది. మెయిన్స్ ఎగ్జామినేషను, ప్రిలిమినరీ ఎగ్జామినేషనుకి సంబంధించిన ఎగ్జామ్స్ మీరు రాసేటప్పుడు మీరు చదవాల్సిన సబ్జెక్టు ఎనలిటికల్గా మెయిన్స్ ఓరియంటేషన్లో చదివితేనే మంచిది. సపోజ్ మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, లేదా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రాస్తున్నప్పుడు నేను ప్రిలిమినరీ పాస్ అయితే చాలు, మెయిన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి పోస్ట్ పోన్ మెంటాలిటీ మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అదే చెప్తారు. అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మేము యూపీఎస్సీ, స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కూడా మేము రాసాం కాబట్టి ఆ అనుభవంతో మీకు చెప్తున్నాం. ఎప్పుడు కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం మాత్రమే చదువుతాం అనుకుంటే పొరపాటండి. అందరు చెప్పేది ఏంటంటే ఏ ఎగ్జామ్ రాసినా మీరు మెయిన్స్ ఓరియంటేషన్ అనుకుంటే మెయిన్స్ ఓరియంటేషన్లోనే చదవండి ఫస్ట్. ఆ మెయిన్స్ ఓరియంటేషన్ చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎనాలిసిస్ 3. సో మీకు కాన్సెప్ట్ కవర్ అవుతుంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది, ఎనాలిసిస్ కవర్ అవుతుంది. ఈ 3 కవర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్ ఓరియంటేషన్ అడిగాడు అనుకోండి, క్వశ్చన్ మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగాడు అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఒకవేళ రెండింటిని కంబైన్ చేసి కొంచెం అనలిటికల్గా అడిగాడు అనుకోండి, విశ్లేషణాత్మకంగా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయగలరు. సో మెయిన్స్ ఓరియంటేషన్లో మీరు చదవటం వల్ల ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ విధంగా ప్రిపేర్ అవ్వనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు ఆన్సర్ చేయగలరు. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఓన్లీ కాన్సెప్ట్, ఫ్యాక్చువల్ బేస్డ్ అడిగాడు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. కానీ అనలిటికల్కి వచ్చేసరికి వాళ్ళు అనలిటికల్గా చదవలేదుగా, కాబట్టి మిగతా క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఆ ఛాన్స్ మీకు ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ అనలిటికల్గా చదివారు, మెయిన్స్ ఓరియంటేషన్లో చదివారు. సో ఒక్కసారి మెయిన్స్ ఓరియంటేషన్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మీకు అంత ఇబ్బంది అనిపించదు, ఈజీగా రాసేయగలరు. అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి 5 మార్కులకి ఎలా రాయాలి, 10 మార్కులకి ఎలా రాయాలి, ఇప్పుడు 2 మార్కులకి అనేది ఇదైంది కాబట్టి మనకి ఎక్కువ 5 మార్కులు 10 మార్కులకి అడుగుతున్నారు. 5 మార్క్స్ 10 మార్క్స్కి అడుగుతున్నారు మనకి ఎగ్జామినేషన్లు. ఇప్పుడు ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ తీసుకుంటే వాడు ఏం చేస్తున్నాడంటే 5 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక అగ్రికల్చర్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఇండస్ట్రీ సెక్టార్ మీద 5 మార్క్స్, ఆర్ అని ఇది సెకండ్ క్వశ్చన్ అనుకోండి అని ఈ 2 రాయాలి మీరు. ఈ రెండిట్లో ఈ రెండింటి తర్వాత మీకు ఛాయిస్ ఉంటుంది. మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్ మీదే ఇంకో వేరే టైప్ క్వశ్చన్ అడగవచ్చు, బ్యాంకింగ్ మీద ఒకటి అడగవచ్చు అనుకుందాం. సో ఇది 5 మార్క్స్, ఇది 5 మార్క్స్. మీరు ఆన్సర్ చేయాల్సింది 10 మార్క్స్ క్వశ్చన్. 10 మార్క్స్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఈ 2 కంపల్సరీ రాయాలి. ఒకటే రాస్తా అంటే 5 మార్కులే వస్తాయి మీకు. సో విత్ ఇన్ టైంలో మీరు ఎలా రాయాలి, సరే అన్ని ఆ పాయింట్ పక్కన పెడతాం. సో అనలిటికల్గా మీరు మెయిన్స్ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ అంటే ఇండియన్ ఎకానమీ మీరు చదివేటప్పుడు అది పాలిటీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, జియోగ్రఫీ అవ్వచ్చు, ఇంకో సబ్జెక్ట్ అవ్వచ్చు. ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మీరు మెయిన్స్ ఓరియంటేషన్లో చదవండి. ఒకవేళ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ అడిగినా సరే నా ఆలోచన ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం అది మీరు ఫాలో అవుతారో లేదో మీ ఇష్టం. అది ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అనలిటికల్గా చదవండి. కాన్సెప్ట్, ఫ్యాక్చువల్, అనాలిసిస్ ఈ 3ని మీరు చదివితే బాగుంటుంది. ఎందుకంటే రేపు అనలిటికల్గా క్వశ్చన్ అడిగారు అనుకోండి మీరు ఆన్సర్ చేయగలరు, మిగతా ఫస్ట్ 2 మీరు ఆన్సర్ చేయగలరు. కానీ అనలిటికల్గా అడిగినప్పుడు మాత్రం కొన్ని మార్కులు మీకు ఎక్కువ వస్తాయి మిగతా వాళ్ళ మీద. సో సెలక్షన్కి మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే మిగతా అయినా ఫ్యాక్చువల్ కాన్సెప్ట్ కంటే ఎక్కువ అనలిటికల్గా అడుగుతున్నాడు. సో ఆ ఎడ్జ్ మీకు ఉందనుకోండి, ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీ లైఫ్ సెటిల్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అంటే సెలక్షన్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఆ విధంగా చదవడం ద్వారా మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగం ఉంటుంది. దీనికోసం మరి ఎనాలిసిస్ అంతా ఎలా వస్తుంది సార్ మీకు చెప్పే ఆల్రెడీ. ఎకానమీ ఇస్ ఏ ప్రాక్టికల్ సబ్జెక్ట్. అంటే ప్రపంచం బయట జరుగుతుంది, మీ మార్కెట్లో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పమని కాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు రైతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, కాంటెంపరీ ఇష్యూ అది. ఒక రంగా
కాంట్రవర్షియల్ ఇష్యూ అది, దాన్ని నువ్వు జస్టిఫై చేయాలి. కానీ అన్ని మెయిన్స్ క్వశ్చన్స్ ఒకలా ఉంటాయా, అన్ని ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి అంటే అన్నీ ఒకలా ఉండవు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ డిఫరెంట్గా ఉంటాయి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక టైపు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. అనలిటికల్గా బేస్డ్ ఒక టైపు. అసెషన్ అండ్ రీజనింగ్ ఒక టైపు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక టైపు. సో మోర్ దెన్ వన్ చాయిస్ ఆప్షన్స్ క్వశ్చన్స్ ఒకలాగా ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి డైరెక్ట్ క్వశ్చన్ అడగడు, వ్యవసాయ రంగం అంటే ఏంటి, ఎన్ని రకాల పంటలు పండిస్తారు, అంత సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడు. క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఒక ఇష్యూని చెప్పిన తర్వాత రైతాంగ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు ఎనలైజ్ అంటాడు. ఇక్కడ కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎనాలిసిస్, కొన్ని టెర్మినాలజీ ఎగ్జామినర్ ఎక్కువ ఉపయోగిస్తాడు. ఏంటంటే ఇల్లుస్డేట్ అంటాడు, కామెంట్ అంటాడు. ఒక ఇష్యూ ఇచ్చి కామెంట్ అంటాడు, డిస్కస్ అంటాడు, కామెంట్ అంటాడు, డిస్కస్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు. సో రైతాంగ ఆత్మహత్యలు భారతదేశంలో ఎక్కువైనాయి. దానికి సామాజిక భౌతిక అంశాలు దోహదం చేస్తున్నాయి, ఇల్లుస్ట్రేట్ అంటాడు. లేదా కామెంట్ అంటాడు, మీకు కామెంట్ని చెప్పాలి. డిస్కస్, అన్నీ ఒకటే కాదండి, అన్నిటికి ఒకే ఆన్సర్ కాదు. అన్నిటికి ఒకే ఆన్సర్ అందరూ రాస్తారు. 10 మార్కులు క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి ఒక 5-6 మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ లాస్ట్ టెయిల్ ఎండ్ ఏదైతే అడిగాడో దాని ప్రకారం మీరు రాస్తే అందరికి 5-6 మార్కులు వస్తే మీకు 7-8 మార్క్స్, ఇంకో 2 మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు. సపోజ్ కామెంట్ అన్నాడు, మీ కామెంట్ చెప్పాలి. మీరు పాజిటివ్ చెప్తున్నారా, నెగిటివ్ చెప్తున్నారా, ఫర్మ్గా మీ ఒపీనియన్ చెప్పాలి అక్కడ. అదే ఒపీనియన్ మీరు ఇల్లుస్ట్రేట్లోకి వెళ్ళకూడదు. మళ్ళీ దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ మీరు చదివేటప్పుడు ఒకటి మీరు ఎక్కువ ఆబ్జెక్టివ్ టైపు మెయిన్స్ ఓరియంటేషన్, ఆబ్జెక్టివ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే లెక్కనైతే ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయినా సరే మెయిన్స్ ఓరియంటేషన్ ఎనలిటికల్గా చదవండి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ చదివేటప్పుడు కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్చువల్ ప్లస్ ఎనలిటికల్గా చదవండి. ఈ 3 పాయింట్లు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోగలిగితే ఇక్కడ మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది అంటారు. ఎకనామిక్ సర్వేని కాన్సెప్ట్ మీరు లింకప్ చేయండి అంతే. సో కొంచెం ఎనలిటికల్ వివరణాత్మకంగా మీరు చదివారు అనుకోండి, ఒకవేళ వాడు ఎనలిటికల్గా క్వశ్చన్ అడిగినా సరే, కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్ళినా సరే మీరు ఆన్సర్ చేసేయగలరు. అదే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేవాళ్ళు, యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఈ మెయిన్స్ ఓరియంటేషన్ చదువుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1 కాన్సెప్ట్ ఓరియంటేషను, 2 ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను, 3 అనలిటికల్. ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సబ్జెక్ట్ చదువుకోగలిగితే డెఫినెట్గా ఎకానమీలో మీరు 100% మార్కులు సాధించగలరు. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అదే స్టేట్ సర్వీస్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా డీల్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వీడియోలో మెయిన్స్ ఓరియంటేషన్లో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుతారు పాపం, కానీ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే మీరు ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, కంటిన్యూస్ వీడియోస్ మీకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో దట్ మీరు ప్రిపేర్ అవుతూ ఏమైనా డౌట్లు ఉంటే మీకు క్లారిఫై చేస్తాం. ఈవెన్ మెయిన్స్ ఓరియంటేషన్ మీద కూడా మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయింది. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పికప్ చేయటం, దాన్ని ఆ పాయింట్స్ని డిస్కస్ చేయడం కూడా చేద్దామని చూస్తున్నాం వీడియోస్. సో మెయిన్స్ రాసే అభ్యర్థులు కూడా అది ఉపయోగపడుతుంది. సో అది ఎంతవరకు మీకు అందించగలం అనే దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. డెఫినెట్గా మీకు
మెయిన్స్ ఎగ్జామినేషను ఇప్పుడు జరగబోయే వచ్చే రీసెంట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, వాటిలో కూడా మేము హెల్ప్ చేస్తాం. సో ప్రిపేర్ అవ్వండి, పుట్ యువర్ ఎఫర్ట్స్ కంటిన్యూస్లీ, and all the best. Thank you very much.